భారతీయులు చాలా విషయాలు మనకేంటంటే సోషల్ చదవడం ఇష్టం ఉండదు. దాంతోపాటుగా ఏదైతే మనకి మార్కులు వచ్చే వాటి మీదనే చదివాం. దాని ఇంపాక్ట్ చరిత్ర తెలియదు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఎవడో క్రియేట్ చేసి ఒకటి పెడితే దాని చుట్టూతోనే మనం తిరుగుతాం. బట్ స్వతంత్రం ఎవరు తెచ్చారంటే మనకు తెలిసిన పేరు గాంధీ గారు. ఆయన చిట్ట చివరి మనిషే. అంతకుముందు జరిగినటువంటిది ఎవరు చెప్పారు? ఎక్కడో ఏ సినిమాలోనో ఒక పాత్ర వేస్తే సైరా నరసింహారెడ్డి చిరంజీవి వేశాడు కాబట్టి మనందరికీ తెలిసింది. లేకపోతే సైరా నరసింహారెడ్డి తల తీసి కోటగుమ్మానికి ఎలాడదీశారు. అల్లూరి సీతారామరాజుని చుట్టుముట్టి చంపారు. మంగళ పాండేని ఉరితీశారు. తాంతియా తోపేని ఉరితీశారు. ఇలా పేర్లు తెలుసా? ఇవాళ ఉన్న యూత్లో ఎంతమందికి తెలిసింది? రాణి లక్ష్మీబాయిని ఆంగ్ల సైన్యం చుట్టుముట్టి చంపింది, ఓ మహిళని. భగత్ సింగ్ని ఉరితీశారు. సుఖ్దేవ్ మాస్టర్ ఉరితీయబడ్డాడు, ఉరికి వేలాడదీయబడ్డాడు, బయట వేలాడదీయబడ్డాడు చంపి. మరి బ్రిటిష్ పోలీసులు చంద్రశేఖర్ ఆజాద్ని ఎన్కౌంటర్ చేశారు. సుభాష్ చంద్రబోస్ని అదృశ్యం చేశారు. భగవతీ చరణ్ వోహ్రా బాంబు దాడిలో మరణం చెందారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ని ఉరితీశారు. భారతీయ జాతీయవాద జర్నలిస్టు అబ్బకుల్లా ఖాన్ని హత్య చేసినటువంటి సంఘటన ఎంతమందికి తెలిసి ఉంటుంది? రోషన్ సింగ్ని ఉరితీశారు. లాలా లజపతి రాయ్ లాఠీ చార్జీలో మరణించారు. కాలాపానీకి వీర సావర్కర్కి జైలు శిక్ష పడింది. చాఫేకర్ బంధు ముగ్గురు సోదరుల్ని ఉరితీశారు. మాస్టర్ సూర్యాసేన్ని ఉరితీశారు. ఈ దేశ స్వతంత్ర సంగ్రామంలో తమ అత్యున్నత త్యాగం చేసిన కొద్దిమంది పేర్లు ఇవి. ఇంతవరకే మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్నటువంటిది. బట్ కొన్ని వేల మంది ఉన్నారు. ఎంతమందికి తెలుసు? ఎంతమంది పేర్లు గుర్తున్నాయి? ఎంతసేపటికి చరిత్ర గురించి చెప్పేటటువంటిది లేకపోవడం వల్ల మనకి బ్రిటిష్ వాడు ఏదో గిఫ్ట్గా ఇచ్చినట్టు, వాడు గొప్పోడు అన్నట్టు, వాడు మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే మనతో పండించినటువంటి, అంటే మనల్ని కూలీలుగా చేసి మన పొలాల్లో మనం పండించుకున్నటువంటి వాటిని వాడి దేశానికి తీసుకుపోతే వాడు నీళ్ళు ఇచ్చిన దేవుడు అని చెప్పి పూజించేటటువంటి స్థితిలో మనల్ని తీసుకెళ్ళినటువంటి భావదారిద్ర్యం ఇప్పటికీ మనల్ని వెంటాడుతోంది.